ఒకటి పెట్టాల్సి వస్తుంది. అలాంటి టైంలో దొంగనా కొడుకులు అనకూడదు కానీ అలాంటి వాళ్ళ చేతుల్లో పడితే జీవితం ఎలా సర్వనాశనం అయిపోద్ది. అలాంటి టైంలో మనకంటూ అండగా లేనటువంటి వ్యక్తులు ఉంటే కనుక పరిస్థితి ఎలా ఉంటుంది? అదే అండగా ఉంటే ఓకే, అంటే మన కోసం వచ్చి పోరాడి నిలబడేటటువంటి వ్యక్తులు. కానీ లేకపోతే ఈ రోజున కళ్యాణ్ దిలీప్ గారు ఒక వీడియో చేశారండి. ఆ వీడియో దాదాపు 24 minutes. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇదేదో ఎంటర్టైన్మెంట్ వీడియోనో, మోటివేషనల్ వీడియోనో, ఏదో కామిక్ వీడియోనో, లేదంటే ఏదో సోషల్, అలా కాదు. ఇదొక ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో ఏదో ఒక టైంలో ఏదో ఒక సంఘటన ద్వారా కొంతమంది అన్నదమ్ములు ఆస్తుల విషయంలో మోసపోతున్నారు, అక్క చెల్లెళ్ళు మోసపోతున్నారు, అదేవిధంగా బంగారం విషయంలో మోసపోతున్నారు, అదేవిధంగా అక్రమంగా ఆస్తులు రాయించేసుకుంటూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా మనం రోజు చూస్తూ ఉన్నాం. అలాంటి సంఘటన ఈరోజు ఒకటి జరిగింది. 24 minutes వీడియో కంప్లీట్గా చూడండి. ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఒకవేళ ఇలాంటివి వస్తే కనుక ఎలా బయటపడాలనే దానికి సంబంధించి ఉందన్నమాట. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ వీడియో ప్రమోషన్ కాదండి, బట్ ఏంటంటే మనకు